ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. యానం ఆత్రేయ గోదావరి చెంతన కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహిళలు వివిధ రకాల స్వీట్లు, పిండి వంటలు, పండ్లు, పలహారాలు పుర వీధుల్లో మేళతాళాలతో ఘనంగా ఊరేగించారు. అనంతరం అమ్మవారికి ఆషాఢ సారిను సమర్పించి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు గుండు రామకృష్ణ శాస్త్రి బ్రహ్మత్వంలో అమ్మవారికి పూజలు జరిగాయి. సహస్రనామార్చన, నీరాజనం, మంత్రం, పుష్పాలను ప్రసాద వితరణ తదితర పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అదేవిధంగా యానం వాసవి వనితా క్లబ్ ఆర్యవైశ్య సంఘానికి వాటర్ కూలర్, 50 కుర్చీలను గోగ్రసం నిమిత్తం 5,000 రూపాయలు నగదు సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వాసవి వనితా క్లబ్ గవర్నర్ ఎస్ కృష్ణమోహన్, వైస్ గవర్నర్ చిట్టూరి సత్యనారాయణ, కార్యదర్శి కంతిటి లక్ష్మీనారాయణ, రీజియన్ చైర్పర్సన్ చింతలపూడి సర్వలక్ష్మి, యానం పరిసర ప్రాంతాలకు చెందిన ఆర్యవైశ్య సంఘం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రీజియన్ చైర్మన్ సర్వలక్ష్మి గారు, చక్ర గారు, మేము 1 గ్రామ్ గోల్డ్ నేలపల్లి శివాలయానికి ఒకటి, వడ్డాణం రామాలయానికి ఒకటి, నేలపల్లి ప్రతినిధిగా కొండాడు దీప గారికి ఇస్తున్నామండి. వాసవి మాతకు జై, వాసవి మాతకు జై, వాసవి మాతకు జై, వాసవి మాతకు జై. సప్తవర్ణ మాంసనిష్ట గుణాన పీతమానస సమస్త గారు మీరు ఇక్కడ నడిపించాల్సింది అమ్మా సల్లాయ్ రజనీ అలా వెళ్ళిపోండి బాబు. మీరు ఎలా వెళ్ళిపోతే ఎవరు తెప్పించినా అఫీషియల్ విజిట్ అండి మాది. ఈ వాసవి క్లబ్ తరఫున మన గవర్నర్ గారిని గౌరవించినట్టు మన ఆర్యవైశ్య సంఘం ఐకమత్యాన్ని తెలియజేయడం కింద అమ్మవారికి ఇది వరకు 2-3 సార్లు చాలా కార్యక్రమాలు చేసామండి. ఈ రోజు ప్రత్యేకంగా పెట్టడానికి కారణం ఏంటి, ఏకాదశి మన అమ్మవారికి ప్రీతి. మన గవర్నర్ గారు కూడా వచ్చిన వలన మన ఆర్యవైశ్యులందరూ మన ఐకమత్యాన్ని ప్రకటిద్దామని ఈ రోజు అమ్మవారికి సారి పెట్టడం జరిగిందండి. గవర్నర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. వాసవి వనితా యానం క్లబ్ నుంచి అండి ఇదంతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాకు సహకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఆర్యవైస్ అండి ఈ సందర్భంగా ఆర్యవైస్ కళ్యాణ మండపానికి 50 కుర్చీలు డొనేట్ చేశారండి వాసవి వనితా యానం వాళ్ళు. ఈ రోజు గవర్నర్ గారి ప్రసాద్ వితరణ, మళ్ళీ
సర్వాయిన్ దగ్గర వాటర్ కూలర్ ఉందండి. వాళ్ళు నేలపల్లి బండారు సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు డొనేట్ చేశారండి. గోగ్రాసానికి 5,000 ఇచ్చామండి. అది వాసవి వనితా క్లబ్ నుంచి ఇచ్చామండి. థ్యాంక్ యూ సార్.